మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుండి 25 వచనాలు మనం చదివితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకోవడం అంటే నేను కాదు, నా నిర్ణయాలు కాదు, నా ఆలోచనలు కాదు, నాకిచ్చిన ధనము కాదు, నాకిచ్చిన ఘనత అంతకన్నా కానే కాదు, నాకిచ్చిన చదువు కాదు, నాకిచ్చిన అందం కాదు, స్టేటస్ కాదు ప్రభువా, కేవలము నీ ప్రేమ క్రిందనే, కేవలము నీ కరుణ కిందనే, కేవలము నీ దయ కిందనే, కేవలము నీ నడిపింపు కిందనే మాత్రమే నేను బ్రతుకుతానని మనము జీవించాలి. ఉపేక్షించుకోవడము అనంటే దేవుని కానటువంటివి, దేవుని యొద్ద నుండి మనం పొందుకోనటువంటివి మనము ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలో విడిచిపెడుతూ మనము ఆయన సిల్వను మోస్తూ ముందుకు సాగాల. ఏ రీతిగా మనము ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడుతూ మనం సిద్ధపడుతున్నామో అంతకన్నా ఎక్కువగా దేవుని సంబంధమైన వాటి కొరకు సిద్ధపడాలి.